హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడం టాక్స్. నేను మీ బాలు. కళలతో మొదలైన జీవితం. నీలి ఆకాశం కింద రామేశ్వరం అనే ఒక కుగ్రామంలో 1931 అక్టోబర్ 15 జన్మించాడు. తండ్రి ఒక పడవ యజమాని, తల్లి గృహిణి. పేదరికం అంటే ఏంటో కల్లారా చూస్తూ అనుభవించినటువంటి వ్యక్తి. పేపర్లు అమ్ముతూ జీవితం గడిపినటువంటి తన యొక్క చదువును కొనసాగించినటువంటి వ్యక్తి అతనే ఏపీజే అబ్దుల్ కలాం. అతను చదువు కొనసాగిస్తూ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో చదివి, అలాగే స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో చేరి డిఆర్డిఓలో తన కళలను నిజం చేసుకుంటూ దేశభక్తితో తను చేసినటువంటి ప్రయోగాలను మ్యాన్ ఆఫ్ మిసైల్గా పేరు తెచ్చుకొని 2002లో తను రాష్ట్రపతిగా ఎన్నికై పీపుల్స్ యొక్క ప్రెసిడెంట్ అని పేరు తెచ్చుకున్న వ్యక్తి. తన యొక్క జీవితము, తన దేశభక్తి అంతా కూడా మన దేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనము ఈరోజు తన యొక్క అబ్దుల్ కలాం యొక్క జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఆయన చేసిన సేవలకు గాను ఒక్క క్షణం కూడా మన అందరము మనసులో ఆయనను జ్ఞాపకం చేసుకోవడం వల్ల మన యొక్క దేశభక్తి కూడా మనము ప్రదర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఒక్క క్షణం మనము ఆయన కొరకు కళ్ళు మూసుకొని ఆయన గుర్తు చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.